నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి మీనరాశి వారికి ఊహలకి అందని సంఘటనలు. జూలై నెల 26, 27, 28 తేదీల్లో మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. మీరు ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దండి. అసలు రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది, వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్న విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకుందామండి. ఈ మీనరాశి వారు అనగా పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదపులు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. మీనరాశికి చెందినటువంటి వారికి సమయం మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగినట్లయితే మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి. శ్రీ లక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన మార్పులు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. శ్రీ లక్ష్మి యోగం కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాల ద్వారా ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. గతంలో కృషి ప్రస్తుతం ఆర్థిక రూపంలో సహకరిస్తుంది. స్థిరాస్తులు వృద్ధి, భూగృహ నిర్మాణ యోగాలు కూడా మీకు చక్కటి మేలును కలిగిస్తాయి. వాహన ప్రయాణాలు చాలా అవసరమండి. ఈ రాశి వారికి శ్రద్ధ చాలా అవసరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కృషిని బట్టి ఫలితం మీకు దక్కుతుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా స్పష్టంగా మాట్లాడండి. చంచలత్వం లేకుండా లక్ష్య భావనతో ముందుకు సాగండి. మీ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించండి. వ్యాపారంలో ఏకాగ్రతతో కృషి చేసినట్లయితే ఆటంకాలు అనేవి కూడా తొలగుతాయి. దైవబలం సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలతో పాటుగా విష్ణుమూర్తిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ జీవితంలో ఈ సమయంలో తొలగిపోతాయి. మీ జీవితం పూర్తిగా మీరు ఊహించని రీతిలో ఈ సమయంలో మారుతుంది. మీరు ఉన్నత అవకాశాలు అయితే అందిపుచ్చుకుంటారండి. ఈ సమయంలో మీరు ఏది కోరుకున్నా సరే మీ దగ్గరకు వచ్చి చేరుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో ఈ సమయంలో చాలా అనుకూలత అనేది కనబడుతోంది. ఈ రాశి వారికి జూలై నెల 2025 ఒక ముఖ్యమైన సవాళ్ళతో కూడినటువంటి మాసంగా చెప్పాలి. ఈ రాశి వారికి ఈ సమయం 12వ ఇంట్లో రాహు ఉండడం చేత వ్యక్తిగతంగాను, వృత్తిపరమైన మరియు ఆర్థిక పరంగా కూడా కొంచెం ఒత్తిడి కనిపిస్తుంది. అయితే మీరు యొక్క రాశి అధిపతి గురువు 4వ ఇంట్లో బలంగా ఉండడం మీకు ఒక వరం లాంటిదనే చెప్పాలి. అంతేకాదు ఈ రాశి వారికి మీ యొక్క 12వ అంటే వ్యయస్థానంలో రాహు ఉండడం చేత మరియు శని కూడా వ్యయాధిపతిగా ఈ రాశిలో ఉండడం చేత ఊహించిన ఖర్చులైతే పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆసుపత్రి ఖర్చులు, పాతప్పులు తీర్చడం లేదా అనవసరమైన ప్రయాణాల వలన డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. ఆస్తులను అమ్మడమో లేదా పెద్ద మొత్తంలో అప్పులు చేయడమో వంటివి చేయకూడదు. ఈ నెలాఖరును మీ ధనాధిపతి అయినటువంటి కుజులు బలపడడం వలన కుటుంబ సభ్యులు సహాయంతో కొంతవరకు కూడా ఆర్థికపరమైన ఉపశమనం మీకు లభిస్తుంది. ఈ సమయం మీకు అత్యంత ఊరటనిచ్చే అంశం అనే చెప్పాలి. మీ కుటుంబ జీవితం మీ యొక్క రాశ్యాధిపతి సుఖస్థానాధిపతి అయిన గురువు 4వ ఇంట్లో ఉండడం చేత మీకు హంసయోగం ఏర్పడుతుంది. ఇది ఒక అద్భుతమైన యోగము. కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తల్లిగారి నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది. ఇంట్లో మీ యొక్క ప్రశాంతమైన జీవితం అయితే మీకు లభిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఇది సాధారణంగా ఉంటుందండి. ఈ రాశిలో శని ఉండడం చేత శరీర నొప్పులు, నీరసము, అలసట మరియు వాత సంబంధిత సమస్యలు తరచుగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు.
12వ ఇంట్లో రాహు ఉండడం చేత నిద్రలేమి మానసిక ఆందోళన ఉంటాయి. అయితే మీ యొక్క 6వ ఇంట్లో కేతు ఉండడం చేత మీరు రోగాలను సమర్థవంతంగా ఎదుర్కొని వాటి నుండి త్వరగా కోలుకునే శక్తిని పొందుతారు. సరైన విశ్రాంతి, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మీరు చక్కగా ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు. వ్యాపారస్తులకు ఇది చాలా నెమ్మదిగా సాగే మాసం అనే చెప్పాలి. శని ప్రభావం కారణంగా ప్రతి పనిలోనూ జాప్యం మరియు రాహు ప్రభావం కారణంగా ఊహించిన ఖర్చులు ఉంటాయండి. లాభాలు ఆశించిన స్థాయిలో ఉండలేవు. వ్యాపార విస్తరణ లేదా కొత్త పెట్టుబడులకు ఇది ఎంత మాత్రము కూడా అనుకూలమైతే కాదు. అయితే కుటుంబ సభ్యుల మద్దతుతో లేదా రియల్ ఎస్టేట్ సంబంధిత పనుల ద్వారా కొంతవరకు లాభాలు ఉండవచ్చు. ఈ సమయంలో వ్యాపారంలో మార్పులు జరిగే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థులకు ఈ మాసం చాలా మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. 5వ ఇంట్లో బుధుడు మరియు 5వ ఇంటిపైన గురువు దృష్టి ఉండడం చేత మీ యొక్క గ్రహణ శక్తి చాలా బాగుంటుంది. అయితే ఈ రాశిలో ఉన్న శని ప్రభావం వలన బద్ధకము, చదువుపైన అశ్రద్ధ మరియు ఏకాగ్రత లోపించడం వంటివి కూడా జరుగుతాయి. మీరు బద్ధకాన్ని విడిచిపెట్టి పట్టుదలతో ప్రయత్నం చేసినట్లయితే గురువు అనుగ్రహం కారణంగా మీరు ఘన విజయం సాధించవచ్చు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. వీరు చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా తోడు ఉండాలి. వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు. వీరు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో కలిగి ఉంటారు. పైపైన చూసి నిర్ణయాలని తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలివారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ రాశి వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పును తీసుకువస్తుంది. వీరు తమ భార్య, పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు ఎక్కువగా పనులను అతివేగంగా చేయడం వలన అలసిపోతూ ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.